వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా దమ్మేంటి నిరూపించుకుంటా. పులివెందులో జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయించుకోనండి. చంద్రబాబు గారితో మాట్లాడి నేను అక్కడ పోటీ లేకుండా మేము ఇద్దరం 1-1 పోటీ చేసుకుంటాం అనే సవాళ్ళు ఎట్లా ఉంటాయి, ఇవి కూడా అట్లాగే ఉంటాయి. 60 ఏళ్ళతో ఓడిపోయిన వాళ్ళు మైలవరం నియోజకవర్గ చరిత్రలో ప్రజలు ఆశీర్వదించి నాకు 43,000 మెజార్టీతో గెలిపించిన తర్వాత ఏ సందర్భానికి ఈ సవాళ్ళు ఇసిరాడు, అది లోపల తట్టుకోలేని భావనలు అనమాట. ఇవన్నీ ఏదైనా సందర్భం వచ్చి సవాళ్ళు వేసుకుంటూ ఉంటుంది. ఏ సందర్భం లేకుండా ఈ రాష్ట్రంలో ఓడిపోయిన 124 మంది కూడా ఏ సవాళ్ళు వేసి మీరు రాజీనామాలు చేస్తే మేము పోటీలు చేస్తాం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఆయనకు అర్థమైన స్ఫూర్తి. అది ఆయన కనుక ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టాగో అసెంబ్లీకి రావట్లా పెట్టట్లా రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చి పులివెందుల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను. అప్పుడు ఆయన కూడా ఇక్కడ పోటీ చేసుకోవడానికి ఆయన కూడా రెడీగా ఉన్నారు. నోరున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడిన ప్రతి దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. దీంట్లో పారిపోవాల్సిన అవసరం లేదు. 20 కౌన్సిలర్లు తెలుగుదేశం చేతిలో ఉండగా పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాధికారులు ఏ రోజు ఎన్నిక నిర్వహిస్తే ఆ రోజు ఎన్నికకి మేము సిద్ధంగా ఉన్నాం. సీల్ కవర్లో ఉన్న ఒక ఓటుని తొలగించాలంటే ఆ వ్యక్తి ఎవరికి ఓటు వేసాడు, ఎవరు ఓటు ఎట్లా తొలగించాలి, ఎందుకంటే వ్యక్తుల వారీగా అక్కడ ఓట్లు నమోదు అవ్వాలి. ఆ రోజు ఒక గ్రూప్కి 15 మంది చేతులు ఎత్తారు, ఒక గ్రూప్కి 16 మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు ఎంపీ గారి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ నాని గారు ఓటు కోర్టు ద్వారా తీసుకొని ఆ ఓటు మళ్ళా విత్డ్రా చేసుకున్నాడు. నాకేమైతే ఆయనకు ఓటు కావాలని కేసు వేశారో ఆ కేసు విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన ఆ రోజు ఎవరికి వేశారు, ఎక్కడ దేంట్లో ఓటు తీయాలనే అంశం ఇక్కడ కన్ఫ్యూజన్కి న్యాయపరమైనటువంటి వివాదానికి తావిచ్చింది. దానివల్ల మళ్ళీ అధికారులు ఆపి ఎన్నికల సంఘాన్ని ఇప్పుడున్నటువంటి బలాబలాలతో మళ్ళీ ఎన్నిక నిర్వహించే దానికోసం అనుమతి కోరున్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో అప్పుడు వెంటనే నిర్వహిస్తాం. తాడు బొంగరం లేని వ్యక్తులు మాట్లాడే మాటలకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా 151 మధ్యలో దిగిరిపోయి 11 మిగిలిన తర్వాత కూడా మేమే పోయి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తాం, లేదా సెక్రటరీ పోయి నేనే కూర్చొని పరిష్కరిస్తాననే అవివేకులు ఉన్నదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. కొంతమంది చెప్పుకోవచ్చు నేనే ప్రధానమంత్రి పీఠం మీద కూడా పోయి కూర్చుంటా, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటా అని. అది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ కర్మకు వదిలేద్దాం. దాని గురించి పెద్ద మన సమయం వృధా చేసుకోవాల్సిన పనిలా. నేను మొన్నే చెప్పున్నాను, మనం పోతా ఉంటే కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి. మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఆ బాధ్యతలో మన చేతనైన మేరకు అటు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలతో అనుసంధానమై మనం నిర్వర్తించాలి. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.